బేసిక్‌గా థైరాయిడ్ 2 టైప్స్ ఉంటాయండి. హైపోథైరాయిడ్ ఒకటి, హైపర్ థైరాయిడ్ ఒకటి. ఇంకోటి గాయిటర్ అంటాం. సో, హైపోథైరాయిడ్‌లో ఏంటి అనంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి అండర్ యాక్టివ్‌లో ఉంటాయి. అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయకపోవడము అలా ఉంటుంది. హైపర్ థైరాయిడ్‌లో ఏముంటుంది అంటే ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. సో, బేసిక్‌గా హైపోథైరాయిడ్‌లో ఏమవుతుంది అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో T3, T4ని ప్రొడ్యూస్ చేస్తాయి మనకి. సో, అవి ప్రొడక్షన్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది. హైపర్ థైరాయిడ్‌లో ఏమవుతుంది అనంటే TSH ఏదైతే T3, T4 ప్రొడ్యూస్ చేస్తాయో ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తాయి. సో, బేసిక్‌గా హైపోథైరాయిడ్ తీసుకుంటే ఇప్పుడు మనము హైపోథైరాయిడ్ వల్ల చాలా ఏమంటారు హార్మోనల్ ఇంబాలెన్సెస్ జరుగుతాయి. థైరాయిడ్ ఇట్సెల్ఫ్ ఒక హార్మోన్. ప్రొడ్యూస్ చేస్తాయి అవి. సో, ఆ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌లలో ఏమవుతుంది అనంటే బేసిక్‌గా కాంప్లికేషన్స్ కానివ్వండి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ మెన్సెస్ అవుతాయి అమ్మాయిలకు తీసుకుంటే. ఇన్‌ఫర్టిలిటీ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది. ఇన్ జనరల్‌గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనంటే ఇప్పుడు బాడీ మజిల్ పెయిన్స్ ఉంటాయి, అలసట ఉంటుంది ఎక్కువసేపు పని చేయలేము. ఇంకోటి డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది. ప్రాపర్‌గా డైజెస్ట్ అవ్వకపోవడము కానివ్వండి, కాన్‌స్టిపేషన్ కానివ్వండి. ఇప్పుడు న్యూరాలజీలో తీసుకుంటే తిమ్మిర్లు ఎక్కడము ఎక్కువసేపు ఏమంటారు అలసిపోయినట్టుగానే పేషెంట్ ప్రవర్తించడము ఉంటుంది. ఇంకోటి ఏమంటారు కార్డియాక్‌లో తీసుకుంటే ఏమవుతుంది అనంటే ఎక్కువ శాతము హార్ట్ పంపింగ్ అనేది కానివ్వండి, హార్ట్ రేట్ అనేది తక్కువైపోతుంది. కొంతమందికి పాల్పిటేషన్ వస్తుంది అంటే ఎక్కువైపోతుంది. డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో, ఇవన్నిటిని బేస్ అంటే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉండొచ్చు. అందరికీ అన్నీ ఉండాలని కూడా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ బేసిక్‌గా మనం చూడాల్సింది ఏంటి అనంటే పేషెంట్ కంప్లెయింట్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది. కొంతమందికి ఏం కంప్లెయింట్స్ ఉండవండి. వాళ్ళు నార్మల్‌గానే థైరాయిడ్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అది కంప్లెయింట్స్ ఏమీ ఉండవు. సిమ్టమాటిక్, అసిమ్టమాటిక్ అంటాం మనం. సో, సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే సిమ్టమ్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు అవుతున్నాయి, దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని నార్మల్‌లోకి తీసుకొస్తాము. నార్మల్‌లోకి తీసుకొచ్చి దాన్ని అలానే మెయింటైన్ చేయాలి. సో, ఎవ్రీ 3 మంత్స్‌కి మానిటరింగ్ అనేది మస్ట్.